పునఃప్రారంభం జరగటం సంతోషంగా ఉందండి మాకు. కాకపోతే జగన్ చేసిన పనులకి మాకు చాలా బాధ అనిపించింది. రావడంతో ప్రజావేదిక కూల్చడం కానీ తర్వాత ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడాను మాకు బాధాకరమే మిగిల్చింది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు శంకుస్థాపన చేయటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తుకి మళ్ళీ మంచి మార్గం మాకు వచ్చిందని మేము అనుకుంటున్నామండి. మేము గుళ్ళకు వెళ్తున్నా ఆపేశారు, కనీసం గుళ్ళకు కూడా వెళ్ళనివ్వలేదు, అరాచకాలు చేశారండి. అన్ని రోజులు కూడా ధర్నాలు చేసినా కూడా మా మొహాలు చుట్టానికి కూడా రాలేదు. అసలు ఆయన ఎలా బాధపడుతున్నారు, ఎందుకు ఏంటనేది ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని పరామర్శించిన వాళ్ళే లేరండి. అప్పుడు అసలు లేరు. కనీసం ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా రాలేదు. మాకు చెప్పడం అయితే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము అన్ని ఇక్కడే రాజధాని ఉంటుంది మీకు అని హామీ ఇస్తున్నాము అంటేనే చాలా మంది నమ్మి ఓట్లు వేశారు. మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేశారు. అవును, భూములు ఇచ్చాము. అవును, చాలా మంది ప్రాణత్యాగం చేశారు దానికోసం. అందుకని ఇప్పుడు మాకు మంచి జరగబోతుంది. ఇప్పుడు మంచి జరిగిద్దని మేము ఆశిస్తున్నాం అండి.